ఇప్పుడు గణపతులకు మన పూల దండలు వేస్తారు కదా. ఇప్పుడు పైసల దండలు వేసి కొంతమంది మూరుస్తారు. ఇక తీరొక్క తీరుల ప్రసాదాలు పెట్టి ఇంకొంతమంది మొక్కుతారు. రోజు అన్నదానాలు చేస్తారు, భజన పాటలు పాడతారు, కల్చరల్ ప్రోగ్రాములు పెడతారు. వినాయకుని మీద భక్తితోటి ఇగో ఇవన్నీ చేసుకుంటేనే వీళ్ళు భక్తిలో మునిగిపోయి గణపయ్య విగ్రహానికి 5 తులాల బంగారు గొలుసేసి మురిసిర్రు. గట్లనే నిమజ్జనం కూడా చేసిర్రు. ఇక అట్టెంకేమైంది అన్నది చూడురి మీరే. కన్ను పోయేటంత కాటక పెట్టొద్దు అన్నది గిసొంటోళ్ళని చూసే కావచ్చు. ఇంట్లో పెట్టిన వినాయకునికి 5 తులాల బంగారు గొలుసేసి మురిసిర్రు, మర్చిపోయి నిమజ్జనం చేసిర్రు. అటెంక యాదికి వచ్చి స్వామి నీ విగ్రహాన్ని నిమజ్జనం చేసినాం కానీ ఏమనుకోకు, బంగారు గొలుసును కాదని నాలుకేగా అరుచుకున్నారు. హైదరాబాద్ హస్తినాపురంలో అయింది ముచ్చట. హస్తినాపురంలో ఉండే ఈ ఇంటోళ్ళు మంచిగా 3 వద్దులు ఇంట్లో దేవుని పెట్టుకున్నారు. ఇక వినాయకుని మెడల 5 తులాల బంగారు గొలుసేసి మురిసిర్రు. కానీ నిమజ్జనానికి పోయేటప్పుడు తీసుడు మరిసిర్రు. ఇక 3 వద్దుల తర్వాత విగ్రహాన్ని తీసుకుపోయి మాసాబ్ చెరువులో నిమజ్జనం చేసి వచ్చిర్రు. ఇక ఇంటికి వచ్చినాక అయ్యో మన మతి మండ విగ్రహం మెడల బంగారు గోలు చేస్తే అట్లనే నిమజ్జనం చేసి వస్తే ఇప్పుడు ఎట్లా అని గావర అయిపోయి మళ్ళా చెరువు కాడికి ఉరికిర్రు. విగ్రహాలు నిమజ్జనం చేయిస్తున్న మున్సిపాలిటీ సిబ్బందులకు చెప్పిర్రు. ఇక వీళ్ళ ఇబ్బందిని అర్థం చేసుకున్న వాళ్ళు జేసీబీ తోటి నీళ్ళల్లో ఉన్న విగ్రహాన్ని బయటకు తీసిర్రు. వీళ్ళ నసివు మంచిగా ఉండి విగ్రహం మీద గొలుసు అట్లనే ఉన్నది. ఇక నీళ్ళల్లో ఏం జారిపోలే. గొలుసు దొరకంగానే వాళ్ళ ముఖాలు గణపతి మండపంలో పెట్టిన పెద్ద లైటు లెక్కనే ఎలిగిపోయినాయి. ఇక గొలుసు పోయిందని చెప్పగానే సీదర్ అయిపోకుండా తీసిచ్చిన సిబ్బందులకు థ్యాంక్స్ చెప్పబట్టిరిగా. ఇక అదే దొరకకుండా 5 తులాల గొలుసు దేవునికి ఇచ్చినామని ఊకునుడే అవుతుండే కాదా. గణపయ్యకు భక్తితోటి గరకపోసలు కుడుములు పెట్టి పూజిచ్చినా చాలు. అట్లా కాకుండా ఇంట్లున్న బంగారం సొమ్ములు డబ్బులు పెట్టి మొక్కుతేనే దేవుడు డబ్బులు చేస్తాడనే అత్యుత్సాహానికి సైడ్ ఎఫెక్టులే ఇవన్నీ అని అనుకోబట్టిరు ఇసొంటివి చూస్తున్న వాళ్ళంతా.